చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మా దగ్గర పేరెంట్స్ సార్ మా అబ్బాయి డిప్రెషన్‌లో ఉన్నాడో, లేకపోతే డిప్రెషన్‌లోకి రాబోతున్నాడో, సో ఎట్లా మాకు తెలుస్తది? లేకపోతే మాకు ఇంకొక అబ్బాయి ఉన్నాడో ముందే గుర్తించాలంటే ఎలా గుర్తించాలని చెప్పేసి అడుగుతా ఉంటారు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. సో డిప్రెషన్‌ని ముందు వెళ్తున్నాడు అన్న విషయాన్ని ముందు మీరు గుర్తించాలంటే ఫస్ట్ ఫండమెంటల్‌గా అతని యొక్క అకాడమిక్ జర్నీ ఫస్ట్ స్మూత్‌గా ఉందా? లేకపోతే హార్డ్‌గా ఉందా? అతనికి మార్కులు సరిగ్గా రావట్లేదా? వస్తున్నాయా? లేకపోతే కంపారిజన్ చేసుకునే మనస్తత్వమా? అతని యాటిట్యూడ్ ఎలాంటిది? అతనికున్న పర్సనాలిటీ ఏ విధంగా ఉంటది? అతను క్లాస్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఏంటి అన్నది టీచర్స్ దగ్గరికెళ్ళి ఫ్రీక్వెంట్‌గా మీరు మాట్లాడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తది. వాడు లోన్లీనెస్‌గా ఉంటున్నాడా? లోన్లీగా ఉంటున్నాడా? లేకపోతే ఎవరితోని మాట్లాడట్లేదా? లేకపోతే ఎలా ఉన్నాయి? ఒకవేళ ఎవరితో మాట్లాడకపోయినా లోన్లీనెస్‌గా ఉన్న మంచి మార్కులు వస్తున్నాయనుకో వాడేం డిప్రెషన్‌లోకెళ్ళడు. సో ఇవన్నీ ఉంటూ కూడా స్కోర్స్ బాగా తక్కువొచ్చి అలా ఉందా? అయితే టీచర్స్ ఎవరైనా తిడతన్నారా? మనకు చెప్పడాడు. ఎందుకంటే మీరు కనుక్కోవాలి. వేరే టీచర్స్‌ను, వేరే పిల్లల్ని ఎవరైనా టీచర్ తిట్టారమ్మా అని పక్కన ఉన్న ఫ్రెండ్‌ని అడగాలి. టీచర్స్ ఎవరైనా ఏమైనా తిడుతున్నారా అప్పుడప్పుడని. మామూలు డిప్రెషన్ లేకపోయినా మామూలుగా క్యాజువల్‌గా అడుగుతూ ఉంటారు. ఏమ్మా పిల్లలు ఎప్పుడైనా వేరే టీచర్స్ తిడతా ఉంటారు. తిట్టినప్పుడు ఏమంటా ఉంటాడు వీడు. అలా ఫ్రెండ్స్‌తో కొంచెం మాట్లాడుతూ ఉంటే పిల్లల యొక్క వాళ్ళ ఫ్రెండ్స్‌తో మీరు మాట్లాడినప్పుడు జనరల్‌గా కొన్ని మీకు చెప్పరు కాబట్టి, చెప్పుకోలేరు కాబట్టి, చెప్పరు కాబట్టి ఆ విధంగా కొంత ఏదన్నా మీరు ఆ స్కూల్‌లో టీచర్స్ ద్వారా గాని, ఫ్రెండ్స్ ద్వారా గాని కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అలాగే కొంతమంది జనరల్‌గా ఎవరికైతే మొబైల్‌కి అడిక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్‌కి వెళ్తారు. ఎందుకంటే లోన్లీగా వాళ్ళు చెప్పరు. వాళ్ళ రిలేషన్స్ లేదా ఎవరితో చాటింగ్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, లేకపోతే వీడియో గేమ్ ఆడుతున్నారా, లేకపోతే ఏదో దొంగ పనులు చేస్తున్నారా, ఏయో ఒక పనులండి చేస్తా ఉంటారండి. అవి చెప్పకుండా చేస్తారు కాబట్టి దానివల్ల కూడా డిప్రెషన్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే చిన్న పిల్లలు జనరల్‌గా టీనేజ్‌లో ఉన్నటువంటి పిల్లలు మొబైల్‌కి ఎక్కువగా అడిక్ట్ అవుతారో వాళ్ళు ఎవరైతే ఎక్కువ అవుతా ఉంటారో వాళ్ళు జనరల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏది చూస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయం మీకు తెలియదు కాబట్టి మీరు గెస్ చేయలేరు కాబట్టి ప్రాబబుల్లీ మీరు నిజంగా మీ పిల్లలు నిజంగా అంత హానెస్ట్ ఉన్నారు అనుకున్నట్లయితే వాళ్ళు ఓపెన్‌గా ఉన్న మీ మొబైల్ వాడినా తల్లిదండ్రులు మీ మొబైల్ ఇచ్చి వాడుకోమని చెప్పండి. ఆ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు మామూలుగా నాలెడ్జ్ కంటెంట్ ఏదైనా చూసినట్లయితే ఇబ్బంది ఉండదు. మిగతా ఏదైనా చూస్తున్నారంటే మేబీ ఫ్యూచర్‌లో లోన్లీనెస్‌కి, డిప్రెషన్‌కి వెళ్ళే అవకాశం ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. అట్లాగే కొంతమంది పర్సనాలిటీ వైస్‌గా కూడా ప్రతి చిన్నదానికి సున్నితంగా రియాక్ట్ అయ్యి, సున్నితంగా బాధపడి పాపం మనస్తత్వం ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది సున్నితంగా ఉంటారు. అలా సున్నితంగా ఉన్నటువంటి విద్యార్థులు ఏవైతే ఉంటారో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులోంచి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ స్టేజ్‌లో ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు వెంటనే బయటికి తీసేయాలండి అతన్ని. అలా కాకుండా సస్టైన్డ్‌గా ఎక్కువ పీరియడ్ ఉన్నప్పుడు అది ఆ లోన్లీనెస్ గాని, లేకపోతే ఆ బాధ గాని, డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది. బాధొచ్చినా, లోన్లీనెస్ వచ్చినా, ఒక నొప్పొచ్చినా ఇమ్మీడియేట్‌గా కూడా బయటికి తీయగలిగితే ఆటోమేటిక్‌గా అది కన్వర్ట్ అవ్వదు డిప్రెషన్ కింద. ఇనీషియల్ స్టేజ్‌లోనే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అది మీరు గుర్తించడం హాస్టల్‌లో ఉన్న పిల్లలు కొంతమంది గుర్తించలేకపోవచ్చు. మేబీ ఇంట్లో ఉన్న డే స్కాలర్స్ కూడా గుర్తించలేకపోవచ్చు. వీలైనంత వరకు ఇలాంటివి రాకుండా ఉండాలన్నట్లయితే సింగిల్ రూమ్ ఇవ్వడం, లేకపోతే రూముల్లో ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం, రూమ్‌లోకెళ్ళి చదువుకోవడం, లేకపోతేనేమో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి జరగకుండా ఉండాలి. సో ఈ జాగ్రత్త మీరు తీసుకున్నట్లయితే డిప్రెషన్‌లో ఉన్నాడా లేదా అన్నది అతని పెర్ఫార్మెన్స్ బట్టి, అతని పర్సనాలిటీ బట్టి, అతని యాటిట్యూడ్ బట్టి, స్కూల్‌లో అతనికి ఉన్న టీచర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ బట్టి, అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ బట్టి, సో అతను మాట్లాడే విధానం బట్టి, అతను ఇంట్రోవర్టా, ఎక్స్‌ట్రోవర్టా, అతని మైండ్ యొక్క ఆలోచన విధానం బట్టి, అతని సున్నితత్వం బట్టి వీటి పారామీటర్స్ అన్నిటిని బట్టి కూడా కొంత గమనించొచ్చు.